ఈ ఉదయకాలమున మరొక ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. నవవేద గ్రంథము తెరిచినట్లయితే సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు ధ్యానిద్దాం. మోషే గారు తదుపరి నాయకుని కొరకు చేసేటువంటి ప్రార్థన గురించి ధ్యానం చేద్దాం. మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా, సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. మోషే గారు వాగ్దాన దేశాన్ని చూడగలిగారు, కానీ దానిలో అడుగుపెట్టలేకపోయారు. ముమ్మారు ప్రార్థించినప్పటికీ దేవుడు అనుమతించలేదు. అయినప్పటికీ అతనికి ఏదో అన్యాయం జరిగినట్లుగా ముఖం ముడుచుకోలేదు. తన ప్రజల క్షేమం గురించి పట్టించుకోవడం మానలేదు. వారికి చక్కగా దారి చూపగలిగే సమర్థవంతమైన నాయకుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నేటి దినాల్లో అనేకమైన సంఘాల్లో వాక్య సమృద్ధి లేదు. సంఘానికి చేరనంత జీవాహారం లేక బక్కచిక్కిపోతుంది. షారోను 3 బారి పోయింది. విలాసవంతమైన మందిరాలు కట్టుకుని అదే సంఘాభివృద్ధి అనే భ్రమలో జీవితాలను కొనసాగిస్తున్న వారు రోజు రోజుకి పెరిగిపోవడం అత్యంత విచారకరం. దానికి ఉన్నటువంటి అనేక కారణాలలో ఒక ప్రధానమైన కారణం ప్రతి సంఘ కాపరి కోరిక ఏమంటే, నా సేవా జీవితం పూర్తి చేశాక దాన్ని నా కుమారుడు లేదా నా కుటుంబస్తులు మాత్రమే ఆ సంఘాన్ని లేదా ఆ పరిచర్యను కొనసాగించాలని కోరుకోవడం తప్పనేది నా అభిప్రాయం ఎంత మాత్రం కాదు. తన బిడ్డలు లేదా కుటుంబస్తులు దేవుని పరిచర్య చేయాలని కోరుకోవడం నిజంగా ధన్యకరం. అయితే తదుపరి మీ సేవను కొనసాగించేవారు సమర్థులా కాదా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. సమర్థులు అంటే డిగ్రీలు కాదు, రక్షణ. సమర్థులు అంటే రక్షణ, సేవాభారం కలిగి ఉన్నవారా కారా? అనేక సంఘాలలో ఇలాంటి పరిస్థితి లేకపోవడానికి గల కారణం, వారు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని చిత్తానుసారంగా ప్రతిష్ఠింపబడిన వారు కారు. వారసత్వ రాజకీయాల ద్వారా సేవా పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఈ సర్వ సృష్టిలో అత్యంత ఉన్నతమైన నాయకులలో ఒకరైన మోషే గారు తర్వాత నాయకుని నిర్ణయించలేరా? తన కుటుంబస్తులకు అటువంటి స్థానాన్ని ఇవ్వలేరా తన ప్రజల కోసం? అయితే మోషే గారి జీవితం అలాంటిది కాదు. తన ప్రజల కోసం వారిని రక్షించకపోతే నా పేరు కూడా నీ గ్రంథం నుండి తుడిచేయి అని ప్రార్థించగలిగిన గొప్ప నాయకుడు. దేవుని మార్గదర్శకత్వం కొరకు ఎదురు చూసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మోషే గారు. దేవుని ప్రజలను వాగ్దాన భూమికి నడిపించడానికి తదుపరి నాయకులను నిర్ణయించే బాధ్యతను దేవునికి అప్పగిస్తున్నాడు. మోషే గారి తర్వాత ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశాన్ని నడిపించడానికి ఆత్మను పొందిన నూను కుమారుడైన యెహోషువ గారిని దేవుడే నిర్ణయించాడు. ఆయన దేవుని ఆత్మ పొందినవాడు, దేవుని చేయి నిర్ణయించబడినవాడు. కాబట్టి యెహోషువ గారు 31 మంది రాజులను ఓడించి ఇశ్రాయేలీల్ని వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టగలిగాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, ప్రతి పరిస్థితి యందు ప్రభువు చిత్తము కొరకు ప్రార్థించగలిగే అనుభవాలు మనకుంటే కనుక ప్రతికూల పరిస్థితి మన ముందు మోకరిల్లుతుంది. ఆమేన్. నీ ప్రయత్నాలన్నీ చేసేసి ప్రభువుకు అప్పగించడం కాదు,
ప్రభువుతోనే ప్రార్థించగలిగితే, ప్రభువుతోనే ప్రారంభించగలిగితే ఆత్మీయ ఆశీర్వాదపు పంటను కోయగలం. ఆ రీతిగా మన జీవితాలని సిద్ధపరచుకొని ప్రార్థనా ఫలాలు అనుభవిద్దాం. అటువంటి కృప, ధన్యత ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్.